హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన చిరాకు చిదంబరానికి ఈ మధ్య కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి. కాబట్టి వాళ్ళ ఆవిడ చంద్రలేఖ కోపడుతుంది. ఏమండి, ఈ నెలలో పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. మళ్ళీ జీతాలు పడే వరకు డబ్బులు ఉండాలి కదా. మీరు కాస్త స్పెండింగ్ ని పెండింగ్ లో పెట్టాలి. లేకపోతే మన సంసారం ఎండింగ్కి వచ్చేస్తుంది. దాంతో మనోడికి కోపం వచ్చింది. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చాడు. స్వామి, సంపాదన పెరగడం కోసం ఓ పని చేద్దాం అనుకుంటున్నాను స్వామి. ఏమిటది నాయనా? స్వామి, మనలో మాట ఒక స్కామ్ చేసే అవకాశం వచ్చింది. పేదోళ్ల డబ్బుకి గండి కొట్టే పని చేయమంటారా? వద్దు నాయనా, పాపం జోలికి వెళ్లకు. ఈ రోజు గుళ్ళో గంట కొట్టి రేపు పేదోడి కడుపు కొడతావో చెప్పు. కానీ స్వామి, పక్కా స్కామ్ స్వామి. మూడో కంటికి కూడా తెలియదు. నాయనా, మూడో కంటికి తెలియకుండా చెయ్యొచ్చేమో గాని ముక్కంటికి తెలియకుండా చేయలేవు కదా. కానీ స్వామి, నేను చాలా పుణ్యాలు చేశాను స్వామి. దేవుడు కొంచెం చూసి చూడనట్టు వదిలేయొచ్చు కదా. నాయనా, పుణ్యాలు చేశాం కదా అని పాపాలు కూడా చేసేయొచ్చు అంటే ఎలాగా? నువ్వు పుణ్యాలు కూడా చేసావు కాబట్టి శివుడు మూడో కన్ను తెరిచి నిన్ను భస్మం చెయ్యకపోవచ్చు. కానీ నీ మొహం చూడలేక తెరిచి ఉన్న 2 కళ్ళు మూసేసుకున్నాడు అనుకో, ఇంక నీ జీవితం దేనికి నాయనా? దైవానుగ్రహమే కోల్పోయాక ఇంక ఎన్ని ఉండి ఏం లాభం చెప్పు. స్వామి, క్షమించండి స్వామి, నా వల్ల తప్పు జరగకుండా అడ్డుకున్నారు. మీ రుణం తీర్చుకోలేను. నాయన, మనం నిమిత్త మాత్రులు నాయన. అడ్డుని తప్పించేది, తప్పుని అడ్డుకునేది అన్నీ ఆ ఆదిదేవుడే. శుభమస్తు, వెళ్ళిరా నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మన చిదంబరం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం.